ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ విలేజ్ బాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే ఒక కొత్త వెరైటీ వంటకం అయితే చేయబోతున్నాము. మీరైతే ఇది వంట ఎప్పుడు కని విని ఎరగని రీతిలో ఉంటుంది. అసలు మీరు గెస్ట్ కూడా చేయలేరు అలాంటి వంటకం అన్నమాట. జనరల్గా మనం ఏంటంటే మిర్చి బజ్జీ చూసి ఉంటాము, బంగాళదుంప బజ్జీ చూసి ఉంటాము, ఎగ్గ బొండ చూసి ఉంటాము, అట్టికాయ బజ్జీ చూసి ఉంటాము. కానీ కొత్తగా ముంజికాయ బోండా ఎప్పుడన్నా చూసారా? మేము ఇప్పుడు అదే తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. మీలో ఇంతకుముందు ఇలాంటి ఎప్పుడన్నా ట్రై చేశారేమో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము చేస్తుంది ఏంటంటే ముంజి బజ్జీ చేస్తున్నాము. ఇప్పుడు మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న పొలాల్లోకి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇదిగోండి బారు గెడకర్ర అనేది ఒకటి తయారు చేసుకుని వచ్చాము. ఇప్పుడు కాయలు కొయ్యటమే లేటు, బాగా ఎండగా ఉంది. కాయలు అయితే కోద్దాం పదండి. అదిగోండి అక్కడ ఉంది చెట్టు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అక్కడ అట్మాస్ఫియర్, చెరువు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇంటికి దగ్గరలో పెద్ద కోరి ఒకటి ఉంది. ఈ కోరి పక్కనే ఒక తాడి చెట్లు అయితే ఉన్నాయి. ఇగోండి మోసే చూసారా, పెద్ద గడ్డకర్ర మొయ్యలాగా తీసుకెళ్తున్నాడు, బల్లలా దేవలాగా. పదండి, ఇది అవతల చెట్టుకి అయితే కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కాయలు ఈ చెరువులో పడిపోతాయి అనుకున్నాము, ఎందుకంటే ఇక్కడ స్లోప్ మీద ఉంది. ఇదిగోండి చెట్టు కూడా గుబురు గుబురుగా ఉంది, దీనికి గెల్లు ఉన్నాయి. ఇప్పుడైతే కాయలు కోద్దాము. ఈ కాయలతోనే ఇప్పుడు మనం ముంజికాయ బజ్జీ చేయబోయేది. ఇదిగోండి అట్మాస్ఫియర్ చూసారా, చాలా బాగుంటుంది. పెద్ద కోరి, వాటరు. ఇదిగోండి కాయలు కనిపిస్తున్నాయి మీకు. కొయ్యి మోసాది నీళ్ళలో పడినా తీసుకొచ్చుకుందాం. కొయ్యి లాగుదాం. అదిగోండి ఫ్రెండ్స్, పట్టించేసాడు, అదిగో గుంజుతున్నాడు. అది కాయ పడిపోయింది. అబ్బాబ్బా, అదిగోండి కాయలన్నీ వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఇటు ఇంకో గెల ఉంది మోస, అది పోయి ఇటు కనిపిస్తుందో లేదు చూద్దాం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా ఒక గెల ఉంది, అదిగోండి మీకు కనిపిస్తుందో లేదో. అదిగోండి అది కూడా లాగుతున్నాడు. అదిగోండి అది పడిపోయింది, ఇది పైన పడింది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఒక గెల ఉంది, అది కూడా తీయాలి. ఇంకో గెల, అదిగోండి ఫ్రెండ్స్ ఇంకో గెల పడింది. కాయలన్నీ వాటర్లో పడిపోతున్నాయి. ఇంకా ఉన్నాయా మోస? ఇంకా లేవులే. ఇదిగోండి ఫ్రెండ్స్, అదిగో వాటర్లో పడినాయి కదా కాయలు. మోసే తేటానికి అయితే వెళ్తున్నాడు. నేనైతే ఇదిగో ఇక్కడ దగ్గరలో ఒడ్డున పడ్డాయి కదా, ఈ కాయలు అయితే జారా వేయటానికి చూస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఎండాకాలం కాకముందే కాయలు కొన్ని చెట్లకు వస్తుంటాయి కదా, అలాంటివే ఇవి. ఇదిగోండి కాయలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. ఇదిగోండి కాయలు విడిపోయినాయి. కొంచెం దానిలో పడిపోయింది. ఇదిగోండి చూసారు కాయ. ఇదిగో మోసేటు వాటర్ దగ్గరికి అయితే వెళ్ళాడు. కాయలు ఏమన్నా కానీ అదిగో ఇదిగో చూసావా కాయలు ఎట్లా ఉన్నాయో ఫ్రెండ్స్. అక్కడ నుంచి కాయలు కింద పడ్డాయి. ఇదిగోండి ఆ ఉరవడికి అదే ఆటుపోట్లు అంటారు కదా, వాటి వల్ల ఇక్కడికి వచ్చేసినాయి ఈ కాయలు. అదిగోండి ఇక్కడ ఒక గెల వచ్చినాయా, కాయలు వచ్చినాయా, మీకు ఇంకో గెల చూపిస్తాను రండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడచారా, వస్తున్నాయి ఇలా స్లోగా వస్తున్నాయి. ఇగో అక్కడ ఒక 3 కాయలు, మోసే దగ్గర ఒక కొన్ని కాయలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఇసురు మోస. అదిగోండి పక్కన పెడుతున్నాను. గెలంద ఊడిపోతుంది, అది కూడా ఇసురు. ముదిరైనా లేతైన కాయలు అయితే లేతగానే ఉంటాయి. దా నేను వస్తాను నాకు అక్కడ దాకా. ఊరే అది రావద్దు. అదిగోండి ఫ్రెండ్స్ కాయలు అక్కడ ఉన్నాయి చూడండి, లాగుతున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ చెరువులో కాయలన్నీ బయటికి తీసేసాము. ఇగో విడికాయలేమో కవర్లో వేసుకుని వెళ్తున్నాము. ఇదిగోండి మంచి పాక మీద ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు. ఇవన్నీ చూసారా, ఇవే ఇప్పుడు మనం తినేసేసి కొన్ని కాయలు మనం ముంజికాయ బజ్జీ చేద్దాము. ఈ కాయలు బాగా పనికొస్తాయి అనుకుంటా. ఇదిగోండి ఇవే కాయలు. ఇదిగోండి ఇంకో చెట్టు కూడా ఉంది అక్కడ, ఆ చెట్టుది కూడా కోస్తే కోసం లేకపోతే లేదు. ప్రస్తుతానికైతే ఈ కాయలు అయితే ఈ చేరినాయి చూడండి. అటు తిప్పు, అటు అది. అదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి కష్టపడి ఎక్కడ చెట్టు గెల ఇది కూడా వచ్చేసింది. ఇదిగోండి ఈ గెల కూడా చూపిస్తా చూడండి.
రకరకాలుగా దిగింది గెల అయితే. ఇదిగోండి, విడికాయలు కూడా తీసుకొద్దాం. రెండో చెట్టు దగ్గర కూడా కాయలు అయితే తీసుకుని ఇందాక మన ఫస్ట్ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఇదిగోండి, గడకర అయితే ఊడ తీసేస్తున్నాడు. ఇంకా కింద కత్తితో పని కాబట్టి అటు ఇంటికి తీసుకెళ్ళిపోయి కాయలు కింద చూద్దాము. పదండి, ఇప్పుడైతే తినబోతున్నాము కొత్త పలహారం. ఇలాగ పొలాల మీద కాయలు కోసి మీలో తిన్నవాళ్ళు ఉండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సరదాగా ఉంటుంది కదా, చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కదా, ఆ రోజులు గుర్తొస్తున్నాయి. కాయ అయితే కొంచెం బాగా లేతగా ఉందంట, చూద్దాం. అది కూడా ఎర్రముంజ బాగుంటుంది. ఎర్రముంజ చిన్నప్పుడు ఏళ్ళతో తినేవాళ్ళం కదా, అదే ప్రాసెస్లో ఇప్పుడు తింటాం. ఎర్రముంజి నీళ్ళు బాగుంటాయి అంట, టేస్టీగా ఉంటాయి అంట, తీయగా. మోసే చెప్తున్నాడు. నిజంగానే తీయగా ఉంటాయి అవి. బాగున్నాయా? కొత్త పలహారం, కొత్త సంవత్సరం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది ఫెస్టివల్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ముంజికాయలు కోసాం కదా ఇప్పుడు దాకా. ఇదిగో కొత్త పలహారం, కొత్త సంవత్సరం తింటున్నాము. మీరు ఈ సంవత్సరం ఎప్పుడు తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి తినబోతున్నాము. ఇక ఆకలి అవుతుందంట మోసాకి ముంజికాయలు చూడగానే. ఇక అందరం తింటున్నాం చూడండి. నీళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, కాయలన్నీ కూడా రాలిపోయిన కాయలు ఆ సంచిలో వేసుకుని గెలలు అయితే చేతితో పట్టుకుని వెళ్ళబోతున్నాం ఇంటికి. ఇదిగోండి కాయలు అయితే వేసేస్తున్నారు. మోసే అయితే గడకర పట్టుకుని అక్కడ రెడీగా ఉన్నాడు ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు తలాగ గెల చేతితో పట్టుకుని వెళ్ళిపోతాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నిదానంగా ఇక కాయలు అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాము. అదిగోండి మోసే ఒక మూట కట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు. నేనైతే గడకర తీసుకుని వెళ్తున్నాను భుజం మీద పెట్టుకుని. ఇదిగోండి ఫ్రెండ్స్, ముంజు చూసారు ఎంత ఉందో. కాయ కూడా, కాయ పెద్దగా ఉంది, ముంజు కూడా చాలా పెద్ద సైజు, లోతు ఎక్కువ ఉంది. పాకం మీద ఉంది కాయ అయితే చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక కాయలు కోసుకొచ్చాం కదా, ఇంటికి తీసుకొచ్చేసి అందరం తలకాయ తింటున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదిగో కేసరెడ్డి అన్న వచ్చాడు, మనకు తెలిసిన అన్న, బాగా కావాల్సిన అన్న. ఇదిగో అందరం తింటున్నాము. ఇదిగోండి, ఇక మోస అయితే కోస్తూనే ఉన్నాడు, మేము తింటూనే ఉన్నాము. ఇగో జ్యోతి కూడా తింటుంది. అది ముంజికాయ బజ్జీ ఎలా చేస్తారు ఏంటి ఫుల్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మేము కూడా ఫస్ట్ టైం చేస్తున్నాము ముంజికాయ బజ్జీ, చూద్దాం. ముందుగా అయితే ఇదిగో మోస చూసారా ఎట్లా కోస్తున్నాడు చూడండి. ఇట్లా కోసేసేసి సపరేట్గా ఇది ఇట్లా పెట్టుకుంటున్నాం చూడండి ముంజులన్నీ. ఇప్పుడు ఎన్ని అయితే కావాలో బజ్జీలకి అన్నీ చేసుకోవాలి. ఇదిగోండి కట్ చేసినాయని చెప్పి సపరేట్ చేస్తున్నాడు చూడండి. ఇది చోట ఇదిగోండి, ఇందాకైతే ఇంత కాయలు కోసుకొచ్చాం, కాయలు ఇవన్నీ. మనం ఒక 2-3 కాయలు అయితే చేద్దాము బజ్జీలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా కాయ ఇట్లా కోసేసి సపరేట్ చేసుకోవాలి, ముంజల్ని తోడుకోవాలి. ఇక చూసారు ఎంత నీట్గా ఫ్రెష్గా ఉన్నాయో. తీసిన ముంజలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ పైన తెల్లగా ఉంటుంది కదా వగరగా, ఈ వగరగా ఉండే పెచ్చునైతే తీసేసుకోవాలి. ఆ నీళ్లు బయటికి రాకుండా, ముంజి పగలకుండా మొత్తం అట్లా పెచ్చు తీసేసుకుని పక్కన పెట్టుకుందాము ఫ్రెండ్స్. నిదానంగా ఇటు ఇట్లా ఆ పైన పెచ్చు అయితే తీసేసుకుంటున్నాము చూడండి. ముంజికాయ బజ్జీ చేయడానికి పొయ్యి అయితే రెడీ చేస్తున్నాడు మోస. ఇదిగోండి ఒక పెద్ద సిమెంట్ రాళ్ళు ఒక 3 తీసుకున్నాడు. ఆ గొడ్డలతో పాల్గొట్టిన పేళ్ళు అయితే తీసుకొచ్చాడు, కొంచెం బాగా మండటం కోసం బయట కదా. ఆ పెచ్చు తీసిన ముంజలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఒకసారి అయితే నీట్గా కడుక్కుంటున్నాము పైన, ఎందుకంటే ముంజలు పగలలేదు, గుండ్రంగా లోపల నీరు అలాగే ఉంది. ఇదిగోండి ఇలా కడిగి ఒక పక్కన అయితే పెట్టుకుంటున్నాం ఫస్ట్ అయితే. ఓవరాల్గా ఒక డజన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందాకైతే చెప్పాం కదండి ముంజికాయ బజ్జీలు చేస్తామని, దానికోసం అయితే షాప్ నుంచి శనగపిండి తెప్పించాము. ఇదైతే కలుపుకోవడానికి రెడీ చేస్తున్నాము. అవి డజన్ అయితే తీసుకున్నామండి, వాటి కోసం అయితే శనగపిండి కలుపుకోవటానికి వేసుకుంటున్నాము.
జీలకర్ర వాము అయితే వేసుకుందాం. దాంట్లో సరిపాను ఉప్పు కూడా, ఇంకొచ్చేసి ఇది కారం కూడా వేద్దాం. కొద్దిగా వామ్ అయితే వేసుకున్నారు, అలా కొద్దిగా సాల్ట్ వేసుకున్నారు. జ్యోతి వేసి కారం అయితే వేస్తుంది సరిపోను. నీళ్ళైతే వేసుకుందామండి. పలుసుగా కాకుండా చిక్కగా కాకుండా వాటికి ముంజలకు పట్టేలా అయితే కలిపి పక్కన అయితే పెట్టుకుందాము. ఇలా అందరం కలిసి సరదాగా ముంజి బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక జ్యోతి పొయ్యి కూడా వెలిగిచ్చేసేసింది. ఇంకా నెక్స్ట్ బాండీ పెట్టేసి ఆయిల్ పోసేసి కొంచెం వేడి చేసేసి నెక్స్ట్ ప్రాసెస్ కానివ్వటమే. ఇక బాండీ అయితే వేడికింది ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పోసేస్తున్నాము. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఫ్రెండ్స్ బాండీలో. ఇక పిండిలో ముంజి కలుపుకొని వేసేద్దాము. ఇవ్వండి. ప్రస్తుతానికి అయితే ఒక 1/2 డజన్ అయితే వేసాం ఫ్రెండ్స్. ఒక వాయికి ఏగుతున్నాయి. ఇవ్వండి, నిదానంగా ఒకవైపు ఉడికినాయి కదా, ఇంకోవైపు అలా తిరిగేసుకోవాలి ఉడికేంత వరకు. అట్లా అన్నీ ప్రతిదాన్ని తిప్పేసుకుంటూ ఉండాలి ఉడికిందాక. ఇదిగోండి ఫ్రెండ్స్, కాసేపు అయితే ఏగినాయి, ఇంకా 50% అయితే ఏగాల్సి ఉంది. ఇదిగోండి చూడండి ఎట్లయితే ఉన్నాయి. సగం వేగిన తర్వాత ఇంకాసేపు ఉంచుకుందాము. ఇదిగోండి చూడండి, పిల్ల జిల్లలు అందరూ వచ్చేసారు ఇంటి చుట్టు పక్కన. ఏగినాయి ఫ్రెండ్స్, నిదానంగా తీసేసి పక్కన పెట్టుకుంటున్నాము. ఈ 6తో ఫస్ట్ వాయి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 6 అయితే పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా వేసేసేసి చివరిలో టేస్ట్ చూద్దాము. ఇంకో వాయి అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగో రెండో వాయి అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. అయిపోయింది, రెండో వాయి వేసేసాము. అది ఫస్ట్ వాయి, ఇది రెండో వాయి. రెండో వాయి అయితే ఏగిపోయింది ఫ్రెండ్స్. తీసేస్తున్నాం ఇంకా నిదానంగా. రెండోసారి మొత్తం తీసేసి అట్లా ఊరికే అట్లా. మొత్తం అయితే 2 వాయిలు అయితే తీసేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫైనల్గా ముంజికాయ బజ్జీ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇదిగోండి చూసారా ఎంత స్పైసీగా ఉన్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి. ఇదిగోండి, ఇక టేస్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి అందరూ ఉన్నారు కదా, పిల్లలు జిల్లలు మొత్తం ఇంటి పక్క వాళ్ళు అందరూ. టేస్ట్ అయితే చూద్దాం పదండి. ఇంకా ఇవ్వండి ఫ్రెండ్స్, అందరికి తల ఒకటి ఇస్తున్నాము, తింటున్నారు. ఒక్కొక్కరిని అడిగి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. బాబుజీ తిను. వేడి తగ్గిందా? సూపర్ ఉందా? మెత్త ఉడికిపోయిందా? చూపి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడికిపోయి మెత్తగా 2 కాంబినేషన్ మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉందంట. మెత్త ఉడికిపోయింది, బాగుందా? ఓకే, అరే తినండి రా, తినండి. మీకు ఎట్లా ఉంది? తినండి రా మీరు. బాగుందా? టేస్ట్ సూపర్ ఉందా? గుండు ఎట్లా ఉందా? గుండు సూపర్ ఉందా? సూపర్గా ఉందా? జ్యోతి తిను. సూపర్గా ఉంది, నేనే కదా వండింది, అందుకే సూపర్గా ఉందా? ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. 2 కాంబినేషను. మేము ఎలా ఉంటుందో ఏందనుకుని భయపడ్డాం, కానీ నిజంగా టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇప్పుడున్న ఫ్రీ టైంలో ఎండాకాలం తప్పకుండా ట్రై చేయండి ఒకసారి.
ట్రై చేసిన తర్వాత వచ్చి కింద కామెంట్ చేయండి, అంత బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటి వంటకాలు ముంజికాయ బజ్జీలు ఎవరైనా తినుంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, ఐ లవ్ యూ. బాయ్ బాయ్.